చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న కేరళలో క్యాంపెయిన్ హీట్ ఎక్కింది. సాయంత్రం 6 గంటలకు క్యాంపెయిన్ ముగుస్తుంది. నిన్న పార్టీల అధినేతలు ప్రచారం చేశారు. పాలక్కాడ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మలప్పురంలో జరిగిన క్యాంపెయిన్లో ప్రియాంక గాంధీ పార్టిసిపేట్ చేశారు. ఎల్డీఎఫ్, బీజేపీ దొందేనని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే కేరళ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించిన బిల్లుకు ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోద ముద్ర పడింది. దీంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు చట్టంగా మారింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. సరిగ్గా 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన రోజు నుంచే అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్దం చేశారు. ఈ నిర్ణయంతో అమరావతికి అత్యున్నత స్థాయి స్టాట్యూటరీ హోదా లభించింది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించిన రాజధానిని మార్చడం అంత సులభం కాకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్ వాసులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బెంగాల్లో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపైనే కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని, అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్లో ఉంటున్న బెంగాలీలు కూడా బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఓవైసీ సోదరుకుల రేవంత్ రెడ్డి దాసోహం అయ్యారని మండిపడ్డారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో పెద్దలు తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అందుకే ఇప్పటికే డిసైడ్ అయ్యానని, పదవి కంటే ప్రజలే ముఖ్యమన్నారు. తాను అనుకున్నవన్నీ జరగకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అన్ని పనులు ఖచ్చితంగా జరగాలని, ఏమీ తేడా వచ్చినా ప్రజల కోసం రాజీనామా చేస్తారని తేల్చి చెప్పారు. మూలపేట పోర్టును పూర్తి చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ నేతలు తామే పూర్తి చేస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. నిర్వాసిత ప్రజలను గాలి కొదిలేశారని తప్పుపట్టారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తున్నామని వివరించారు. మంచో చెడో మొదలుపెట్టారు కాబట్టి పూర్తి చేస్తున్నామని, మూలపేట పోర్టును సందర్శించడానికి వైసీపీని ఆహ్వానిస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. రంగారెడ్డి జిల్లా కోహిడా పండ్ల మార్కెట్ స్థలాన్ని కాంగ్రెస్ సర్కార్ అమ్మే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ టైంలో అంతా సెట్ చేసి పెడితే మాయం చేస్తున్నారని విమర్శించారు. సీఎం దళారుల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. కోహిడాకు బదులుగా ఏపీతో వివాదంలో ఉన్న దిల్ భూముల్లో మార్కెట్ పెట్టాలని చూస్తోందని అన్నారు హరీష్ రావు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రిపై సీలీ గ్రామం మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం నన్ను దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశాడని మాజీ సర్పంచ్ ఆరోపించారు. రామచంద్రపురం టీడీపీ ఆఫీసులో 15 మంది రౌడీలతో డోర్లు మూసి కొట్టారన్నారు. తనను వదిలేయాలని మంత్రి తండ్రి కాళ్లు పట్టుకున్నా బతిమాలినా వినలేదన్నారు. సీలీ గ్రామం మాజీ సర్పంచ్ తనతో రాత్రి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారన్నారు. చచ్చిపోతానేమో అనుకున్నారని, డాక్టర్ను తీసుకొచ్చి ఇంజెక్షన్ చేసి పంపించేశారని చెప్పారు. ఆ తర్వాత రామచంద్రపురం సీఐ వచ్చి తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని చెప్పారని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి జిల్లా రామాపురం డంపింగ్ యార్డ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. పన్ను వసూలు చేసి చెత్తను మాత్రం వదిలేసి వెళ్లిందని మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసినట్టు సీరియస్ అయ్యారు.
123 మున్సిపాలిటీలను చెత్తమయం చేసి వెళ్లిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏపీ పంచాయతీలో ప్రభుత్వం తాజాగా సంస్కరణలు చేపట్టింది. పంచాయతీల పునర్వర్గీకరణ చేయనుంది. పంచాయతీలకు సిబ్బంది నియామక నమూనాను ఖరారు చేసింది. పంచాయతీ కార్యదర్శుల విలీనం, పునర్వర్గీకరణకు ఆదేశాలు జారీ చేసింది. 3 గ్రేడ్లుగా పంచాయతీ కార్యదర్శుల విభజన చేయనుంది. పంచాయతీ సిబ్బంది కేటగిరీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రేడ్ 3 జీతాల్లో మార్పులు చేసి కొత్త స్కేల్ అమలు చేయనుంది. గ్రేడ్ 3 జీతం 28,280 నుంచి 89,720 రూపాయలు, 25,220 రూపాయలు, 80,910 రూపాయలకు సవరణ చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లకు ప్రభుత్వం సమాచారం పంపింది. గ్రామ పంచాయతీ పరిపాలనలో సర్దుబాట్లు చేయనుంది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అరగంట పాటు కురిసిన కుండపోతకి ఏలూరు నగరం జలమయమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి నీరు డ్రైనేజీల నుంచి రోడ్లపై చేరింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలో చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో రోడ్లపై చేరిన వర్షపు నీరు తగ్గుముఖం పడుతుంది. విజయవాడ ఉగ్ర మూలాల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ కేసులో మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ బేగ్తో పాటు ఇతరులు 5 రోజుల పోలీస్ కస్టడీ నిన్నటితో ముగిసింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన విచారణలో నిందితులు ఉగ్రవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యారో వివరించారు. వారిలో జిహాదీ భావాలు ఉన్న విదేశీ హ్యాండ్లర్ ఆల్ హకీం షకూర్ పరిచయం తర్వాతే అవి తీవ్ర రూపం దాల్చాయని విచారణ తేలింది. నిందితులు ఎవరూ షంకూర్ను నేరుగా చూడలేదు. కనీసం ఆయన ఎలా ఉంటాడో కూడా వారికి తెలియదు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారానే పరిచయం ఏర్పడింది. షకూర్ తమకు మార్గదర్శిగా మారాడని, ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ ముందు కాల్లాపూర్ రైతులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పారిశ్రామిక కంపెనీలు వద్దంటూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దానికి మద్దతుగా హరీష్ రావు రానున్నారు. పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చారు గ్రామస్తులు. అనుమతిని పోలీసులు నిరాకరించారు. దాంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గేటు పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు మహిళా రైతులు. ఇదే సమయంలో కొంతమంది రైతులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. హైదరాబాద్ లో కేపీఆర్ పార్క్ 1 వే ట్రాఫిక్ అధ్యయనం ప్రారంభించారు ట్రాఫిక్ పోలీసులు. ట్రయల్ రన్ ను పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన పోలీసులు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు. రోడ్ల కటింగ్స్, రోడ్ల మధ్యలో ఉన్న కట్టడాలను తొలగింపుపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు రోడ్డు కటింగ్స్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో 1 వే ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో 1 వే పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. శ్రీలక్ష్మి లక్కీ డ్రా పేరుతో భారీ మోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెలుగులోకి వచ్చింది. చిన్న మొత్తాలతో ప్రారంభించి పెద్ద మొత్తాలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గాంధీనగర్ ప్రాంతంలో శ్రీలక్ష్మి లక్కీ డ్రా అనే పేరుతో ఓ స్కీమ్ను యాతలాగుంట గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి ప్రారంభించారు. మొదటి వారం కేవలం 20 రూపాయలతో ప్రారంభమైన ఈ స్కీమ్ ప్రతి వారం మొత్తం పెంచుతూ చివరి వారం 300 రూపాయలు చెల్లించేలా ప్లాన్ చేశారు. ఈ స్కీమ్లో ఫ్యాన్లు, కుక్కర్లు, కూలర్లు వంటి లాంటివి పెట్టి ప్రజలను ఆకర్షించారు. దీంతో తక్కువ మొత్తంలోనే ఓ వస్తువు వస్తుందనే ఆశతో వందల సంఖ్యలో సభ్యులు వారం వారం డబ్బులు కడుతూ వచ్చారు. 20 వారాలు పూర్తయ్యాక కూడా ఒక్కరికి కూడా లక్కీ డ్రాలో పేరు రాకపోవడంతో బాధితులకు అనుమానం కలిగింది. దీంతో నిర్వాహకుడిని నిలదీశారు. సరైన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన నిర్వాహకుడిని బాధితులు అడ్డుకున్నారు. 3 నెలల్లో చెల్లిస్తామని చెప్పడంతో టెన్షన్ తగ్గింది.
భారతీయ జనతా పార్టీ కీలక ఎజెండాలైన ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం ఒకే ఎన్నికలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు పడుగుతున్నాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, సానుకూల పురోగతి కూడా కనిపిస్తోందని పేర్కొన్నారు. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ల అంశాన్ని 1994లోనే బీజేపీ లేవనెత్తిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. 2029లో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు జరిగే ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూస్తామని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ, ప్రతిపక్షాలపై దాడులు వంటి ఎన్నో అణిచివేతలను బీజేపీ కార్యకర్తలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో సంబంధాలు నెరుపుతున్నట్టు దేశ ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అస్సాం ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. దేశ భద్రతపై ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుకు ఇప్పటికే పలుమార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. సింధూరు విషయంలో కూడా కాంగ్రెస్ పాక్ పార్టీ పాడిందని గుర్తు చేశారు. ఈ సంబంధం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో సాగుతుందని ఎద్దేవా చేశారు. ఇది జాతీయ భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుందని మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్తో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ నుంచి పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమిళనాడుకు పోలింగ్ అబ్జర్వర్గా పంపించారని అన్నారు. దాంతో బెంగాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ నుంచి మాత్రమే సుమారు 500 మంది అధికారులను బదిలీ చేశారని మమతా విమర్శించారు. బీజేపీ తన సొంత అధికారులను బెంగాల్లో కీలక పదవుల్లో పెట్టి తమకు అనుకూలంగా పని చేయించుకుంటోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను బిగ్ రిలీఫ్. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం నోటీసును రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరస్కరించారు. సీఈసీపై మోపిన అభియోగాలకు ఆధారాలు లేవని, ఈ తీర్మానం కూడా నిబంధనలకు లోబడి లేదంటూ రిజెక్ట్ చేశారు ఉపరాష్ట్రపతి. ఎన్నికల నిర్వహణలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారంటూ సీఈసీపై అభిశంసన తీర్మానం నోటీసులు ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై విపక్షాలు మొత్తం 7 అభియోగాలను మోపాయి. అందువల్ల ఆయన విధుల నుంచి తొలగించారని కోరుతూ ఇండియా కూటమి పక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ నోటీసులు సమర్పించాయి. 130 మంది సభ్యుల సంతకాలతో లోక్సభలో, 63 మంది ఎంపీల సంతకాలతో రాజ్యసభలో గత నెలలో నోటీసులు అందజేశారు. అభిశంసన నోటీసులను రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాకు చెందిన తండ్రి కుమార్ల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధించింది. 2020 జూన్ 19న లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెన్సిగ్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారిని తీవ్రంగా హింసించడంతో 2 చనిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన 9 మంది పోలీసులపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. కొన్ని గంటల వ్యవధిలో 2 మరణించారు. పోలీసులు రాత్రంతా వారిని తీవ్రంగా కొట్టి హింసించడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులను సిబిఐ అధికారులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పెట్టిన హింస వల్లే తండ్రి కుమారులు మరణించినట్లు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏళ్ల నాటి రామవతార్ జగి హత్య కేసులో ఆయన దోషిగా తేల్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును కొట్టివేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది. 2003 జూన్ 4న రాయ్పూర్లో ఎన్సీపీ నేత రామవతార్ జగి హత్యకు గురయ్యారు. అప్పట్లో అమిత్ జోగి తండ్రి అజిత్ జోగి ముఖ్యమంత్రిగా ఉన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో 2007లో ట్రయల్ కోర్టు సాక్ష్యాలు సరిగా లేవంటూ అమిత్ జోగిని నిర్దోషిగా విడుదల చేసింది.
దీనిపై సీబీఐ పట్టు వదలకుండా న్యాయ పోరాటం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసును పునర్విచారించిన హైకోర్టు మార్చి 2న అమిత్ జోగిని దోషిగా తేల్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఘటనకు కారకుడైన సరబ్జీత్ సింగ్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా సియర్రా ఎస్యూవీ కారుతో గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి అసెంబ్లీలోకి కారును దూసుకొచ్చారు. స్పీకర్ కారుపై ఇంకు చల్లిన దుండగులు చాంబర్ దగ్గర పూల బొకే పెట్టి పరారయ్యారు. ఆగంతకుడి తీరుపై అనుమానంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోని తొలి ఓపెన్లీ క్వీర్ ఎంపీగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ మేనకా గురుస్వామి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆమె ఎన్నికయ్యారు. గతంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377 రద్దులో ఆమె కీలక పాత్ర పోషించారు. ఏపీలో ఇవాళ రేపు విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో మేఘావృత వాతావరణం, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎండ, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, రాయలసీమ, తమిళనాడు మీదుగా మున్నార్ వరకు ద్రోణి విస్తరించిందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరులో తేలికపాటి వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. ఇక నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరులో వడగాలులు హెచ్చరిక జారీ చేసింది. తిరుపతి జిల్లా కండ్రిక, దొరవారి సత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరులో వడగాలులు వీస్తాయంది.